పరువు పోయింది కదా. మొహమ్మద్ అమీర్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు. పాక్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ అమీర్ టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ కు చేరదని ఇటీవల వ్యాఖ్యానించాడు. అలాగే అతడు అభిషేక్ శర్మ బ్యాటింగ్ నైపుణ్యం మీద విమర్శ చేసిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా వెస్టిండీస్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ కు చేరుకుంది. దీంతో టీమిండియా అభిమానులు ఆన్లైన్ వేదికగా మొహమ్మద్ అమీర్ ను ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ క్వాలిఫై అవుతుంది. ఒకవేళ పాక్ అర్హత సాధించకపోయినా భారత్ మాత్రం ఖచ్చితంగా సెమీస్ కు చేరదని అమీర్ అన్నాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో భారత్ అభిమానులు అతన్ని ఇప్పుడేమంటావు అమీర్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అమీర్ అండర్ గ్రౌండ్ కు వెళ్లే సమయం ఆసన్నమైంది. బాబా మొహమ్మద్ అమీర్ ఎక్కడున్నాడు? భారత్ సెమీస్ కు చేరదనని జోసెఫ్ తప్పైందని టీమిండియా ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గ్రూప్ స్టేజ్ లో 4 మ్యాచ్లు గెలిచి భారత్ సూపర్ 8 చేరుకున్న విషయం తెలిసిందే. అయితే సూపర్ 8 లో టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 76 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. అనంతరం పుంజుకున్న టీమిండియా జింబాబ్వే 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లను 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ కు దూసుకెళ్లింది. టీ20 ప్రపంచ కప్ లో భారత్ కు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఛేదన కావడం విశేషం. 2014లో బంగ్లాదేశ్ పై చేసిన 173 పరుగులే ఇంతకు ముందు అత్యధికం. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన సంజు సామ్సన్ చివరి వరకు ఉండి 97 పరుగుల నాట్అవుట్ తో నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ లో ఛేదనలో భారత్ తరఫున అత్యధిక పరుగులు అతడివే. ఇంతకుముందు ఆ రికార్డు విరాట్ కోహ్లీ 82 2016 ఆసీస్ పై 2022 పాక్ పై పేరిట ఉండేది. టీమిండియా అద్భుతం చేసిందని చెప్పొచ్చు. మాజీ క్రికెటర్లు భారత్ ఇంగ్లాండ్ల మధ్య మార్చి 5న ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా సెమీఫైనల్ జరగనుంది. మార్చి 4న కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీఫైనల్ జరగనుంది. సెమీఫైనల్స్ లో గెలిచిన జట్లు మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా తుది పోరులో తలపడనున్నాయి. భారత్ మాత్రం మార్చి 5న ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ జరగనుంది.